పరిస్థితి నుంచి ఈ రోజు జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని రైతులు తీవ్ర వర్షాభావ ప్రభావంతో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతులు అరిగోస పడుతున్నా పట్టించుకోకుండా ఎమ్మెల్యే సమీక్షల పేరిట కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్ మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీపీ నల్ల నాగిరెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వర్షాలు లేక బోర్లు ఎండిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో పాలకులకు ముందస్తు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోయాక అనేక ఇబ్బందులు పడుతూ ఇబ్బందులు ఏర్పడి ఏ కాలంలో లేని విధంగా ఈ సంవత్సరం వచ్చి ఇట్లా నష్టం జరిగిపోతుందన్న ఆలోచనతోటి ప్రతిరోజు నిత్యం దయాకర్ రావు గారి గురించి 1000 మంది ఫోన్ల ద్వారా ఒకటే ఫోన్లు చేసి, సార్ మాకు గోసపడతా ఉన్నాం, మాకు నీళ్లు రావట్లేదు, మీరు ఉన్నప్పుడు నెల రోజుల ముందే ఈ చెర్లని నిండి నీళ్ళు వచ్చేది అని ప్రతిరోజు దయాకర్ రావు గారిని ఫోన్ చేసి వేడుకుంటా ఉన్నారు. మేము తప్పు చేసినాం, ఏదో ఒకటి జరగరాని అది ఏమైన చర్యను అనుకోని సందర్భంలో ఇట్లా జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలని అరిగోసపడతా ఉన్నారు. ఇది సందర్భం కాదు. మీ అందరికి కూడా దయచేసి ఈ సమీక్ష ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ రైతులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన గన్పూర్ రిజర్వాయర్ ను ఎంబడే ఆ గేట్లు తెరిచి మన అందరి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి. ఆ యొక్క గన్పూర్ రిజర్వాయర్ కింద ఆయకట్టు 20,000 ఎకరాలు 54 చెరువులన్నీ కూడా నిండడానికి అవకాశం ఉన్నది. ఒక 2 నుంచి 3-4 రోజులలో మనకు నీళ్ళు ఇస్తే 54 చెరువులు 20,000 ఆయకట్టు మనకు నీళ్ళు అందిస్తే ఈ యొక్క రైతాంగం అంతా బాగుపడుతుంది. దానికి మీరు ముందుండి చేయాలి తప్ప ఈ సమీక్షలు పెట్టి టైం వేస్ట్ చేసి ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయింది. రైతాంగం అరవైకోసపడతా ఉన్నారు. మీరు కాక ఈ 2-3 రోజుల రేపటి వరకు కాక రైతులకు నీళ్ళు ఇచ్చి వదలకుంటే దయాకర్ రావు గారికి ఆల్రెడీ ఆమె అందరం కూడా రైతులందరూ కూడా